మనుషుల కంటే ముందు, డైనోసార్ల కంటే ముందు, తొలి జీవకణం పుట్టకముందు అంతరిక్షపు చీకటిలో ఒక యువగ్రహం ఒంటరిగా ప్రయాణిస్తోంది. అదే భూమి. సుమారు 380 కోట్ల సంవత్సరాల క్రితం అప్పుడు భూమి మండుతున్న ఒక అగ్నిగోళంలా ఉండేది. గ్రహమంతా భారీ అగ్నిపర్వతాలు విరుచుకుపడేవి. కరిగిన లావా నదుల్లా ప్రవహిస్తూ భూమి ఉపరితలాన్ని మార్చేశాయి. జీవం పుట్టడానికి ముందు భూమి ఇంకా చాలా వేడిగా ఉండేది. ప్రతి విస్ఫోటనం రాళ్ళు, బూడిద, వాయువులను విడుదల చేస్తూ భూమికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చాయి. ఆ కాలంలో భూమి వాతావరణంలో ఆక్సిజన్ లేదు. భీకరమైన మెరుపు తుఫాన్లు రసాయన చర్యలకు కారణమై భవిష్యత్తులో జీవం ఏర్పడేందుకు అవసరమైన మూలకాలను సృష్టించాయి. భూమి చల్లబడటంతో నీటి ఆవిరి వర్షంగా మారి లక్షల సంవత్సరాలు కురిశాయి. ఆ నిరంతర వర్షాలు లోయలను నింపి భూమిపై తొలి మహాసముద్రాలను ఏర్పరిచాయి. ఆ పురాతన సముద్రాల్లో మొదటి సాధారణ జీవకణాలు విస్తరించాయి. సూక్ష్మజీవులు ఆహారం తీసుకుంటూ పెరుగుతూ క్రమంగా మరింత సంక్లిష్టంగా మారాయి. కంటికి కనిపించిన ఆ సూక్ష్మజీవులే తరువాత ప్రతి మొక్కకు, జంతువుకు, మనిషికి పునాది అయ్యాయి. సుమారు 380 కోట్ల సంవత్సరాల క్రితం భూమి సముద్రాల్లో మొదటి జీవం పుట్టింది. ఒక్క కణంతో ఉన్న ఆ జీవులు పరిణామ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఆ ప్రయాణం భూమిని శాశ్వతంగా మార్చేశాయి. సుమారు 350 కోట్ల సంవత్సరాల క్రితం సైనోబాక్టీరియా ఫోటోసింథసిస్ను ప్రారంభించింది. సూర్యకాంతిని ఉపయోగించి నీరు, కార్బన్ డైఆక్సైడ్ నుంచి శక్తిని తయారు చేసి ఆ ఆక్సిజన్ను విడుదల చేశాయి. లక్షల సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రక్రియ భూమి వాతావరణాన్నే మార్చేసింది. ఆక్సిజన్ స్థాయి పెరగడంతో జీవ పరిణామంలో కొత్త అధ్యాయం మొదలైంది. సాధారణ ఒక్క కణ జీవులు క్రమంగా సంక్లిష్ట రూపాలుగా మారి ప్రత్యేకమైన భాగాలను అభివృద్ధి చేసుకున్నాయి. కొత్త నిర్మాణాలు జీవులకు వివిధ పరిస్థితుల్లో బతికే శక్తిని ఇచ్చాయి. కోట్ల సంవత్సరాల పరిణామం సూక్ష్మజీవులను అభివృద్ధి చెందిన జీవులుగా మార్చింది. దాంతో బహుకణ జీవులకు, సముద్రాలను నింపిన అనేక రకాల జీవజాతులకు మార్గం ఏర్పడింది. ఆక్సిజన్ పెరుగుతున్న కొద్దీ జీవం అద్భుతమైన రూపాల్లో అభివృద్ధి చెందింది. సుమారు 53 కోట్ల సంవత్సరాల క్రితం తొలి నిజమైన చేపలు ప్రాచీన సముద్రాల్లో కనిపించాయి. అవే చేపలు ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, స్తనధారులు ఇవన్నీ కూడా మనకు పూర్వీకులు. కోట్ల సంవత్సరాల తరువాత డైనోసార్లు భూమిపై ఆధిపత్యం సాధించాయి. భారీ శాకాహారులు, భయంకరమైన వేటగాళ్ళు ప్రతి ఖండంలో విస్తరించాయి. ఆకాశంలో ఎగిరే సరీసృపాలు సంచరించాయి. దాదాపు 16,50,00,000 సంవత్సరాలు భూమిపై డైనోసార్లదే రాజ్యం. కానీ సుమారు 6,60,00,000 సంవత్సరాల క్రితం ఒక భారీ శకలం భూమిని ఢీకొట్టింది. ఆ విపత్తులో డైనోసార్ల యుగం ముగిసింది. భూమి మళ్ళీ కోలుకున్న తరువాత స్తనధారులు వేగంగా విస్తరించి ఎన్నో అద్భుత జీవరూపాలుగా పరిణామం చెందాయి. వాటిలో మంచుయుగపు గడ్డకట్టిన ప్రాంతాల్లో సంచరించిన మహా ఉన్ని మమోత్ కూడా ఉంది. వేల సంవత్సరాల తరువాత మానవ నాగరికత ఆశ్చర్యకర వేగంతో ముందుకు సాగింది. మనం నగరాలను నిర్మించాం, శక్తివంతమైన సాంకేతికతను అభివృద్ధి చేశాం, భూమిని దాటి అంతరిక్షాన్ని చేరాం. సాధారణ పనిముట్ల నుంచి కృత్రిమ మేధస్సు వరకు మనిషి ప్రపంచాన్ని వేగంగా మార్చాడు. నేడు మనం కోట్ల సంవత్సరాల పరిణామ శిఖరంపై నిలిచాం. కానీ మన భవిష్యత్తు మనకు తెలిసిన ఏకైక నివాసమైన భూమిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామనే దానిపై ఆధారపడి ఉంది. శతాబ్దాలుగా మానవ ఆవిష్కరణలు అద్భుత వేగంతో పెరిగాయి. ఆకాశ హర్మ్యాలు, ఆధునిక నగరాలు ప్రపంచాన్ని కలిపిన సాంకేతికత మన ప్రతిభ, ఆశయం, పురోగతికి చిహ్నాలయ్యాయి. అసాధ్యమైన పరిస్థితుల్లో జీవం వికసించిన ఏకైక ప్రపంచం ఇదే. ప్రతి పర్వతం, ప్రతి సముద్రం, ప్రతి జీవి కోట్ల సంవత్సరాలుగా సాగుతున్న ఈ మహాకథలో ఒక భాగం. ఇప్పుడు ఆ కథ మన చేతుల్లో ఉంది. మన గ్రహాన్ని కాపాడుకుందాం, ఎందుకంటే భవిష్యత్తు మనతోనే ప్రారంభమవుతుంది.